అందరికీ నమస్కారం. నా పేరు విశ్వనాథాచార్య. మైదుకూరు కాన్స్టిట్యున్సీ, భారతీయ జనతా పార్టీ కడప జిల్లా ఓబీసీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, నేను ఈ మధ్య 10వ తరగతి చదివినటువంటి విద్యార్థుల వాళ్ళ పరీక్ష ఫలితాలు రావడం జరిగింది. వాటి మీద నేను వీడియో చేద్దాము, వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుదాము అంటే నేను ఈ మధ్య కొద్దిగా ఈ ఆఫీస్ వర్క్తో, అదేవిధంగా కొన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆ విధానాలతో నేను కొద్ది బిజీగా ఉండడం వల్ల నేను ఈ వీడియో చేయలేకపోయాను. నిన్నటి రోజున నేను న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే మెయిన్ పేజ్లో ఈ 10th రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో, 10th రిజల్ట్స్ ఇది చాలా మనమంతా గర్వంగా సగర్వంగా మన ప్రభుత్వ పాఠశాలల గురించి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా లోకేష్ అన్నగారు కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలను ముందుకు తీసుకుపోవాలి, ఇందులో స్ట్రెంగ్త్ను పెంచాలి, విద్యార్థులకు సంబంధించినటువంటి పౌష్టికాహారము, అదేవిధంగా నాణ్యతమైన విద్యను, అదేవిధంగా వాళ్ళకి స్పోర్ట్స్ సంబంధించినటువంటి వాటిల్లో అంశాల్లో కూడా వాళ్ళ ముందుకు తీసుకుపోవాలని కూడా ఒక 2 రోజుల కిందట ఆయన అకౌంట్ నుంచి ఒక వీడియోని కూడా షేర్ చేయడం మనం అందరం గమనిస్తూ ఉన్నాం. ఏదైతే నేను ఆ న్యూస్ పేపర్ ద్వారా నేను చూసినటువంటి ఆ పోస్ట్ ఏదైతే ఉందో, అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక రాజముద్ర మాత్రమే ఉండి, విద్యాశాఖ మంత్రి గారి ఫోటో కానీ లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి ఫోటో కూడా లేకుండా విద్యార్థులు ఎవరైతే అరౌండ్, నాకు తెలిసి ఇక్కడ చూస్తూ ఉంటే 10-12 మంది దాకా అమ్మాయిలే ఉన్నారు. అమ్మాయిలు ఉండడం అనేది ఎంత మనం గర్వించదగినటువంటి విషయము. అదేవిధంగా 600 మార్కులకు 595 మార్కుల పైన వచ్చినటువంటి అమ్మాయిలందరి ఫొటోసు, ఒక అబ్బాయి ఉన్నారు నాకు తెలిసి. ఇది ఎంత గర్వకారణం అంటే, ఇక్కడ మన ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళు చెప్పేటువంటి శిక్షణ ఎలా ఉందంటే, ఒక అమ్మలా, ఒక నాన్నలాగా, ఒక ఫ్రెండ్ లాగా వాళ్ళ మీద అంత ప్రభావాన్ని చూపించి వాళ్ళను బంగారు భవిష్యత్తు వాళ్ళకు అందించేటువంటి క్రమంలో కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ నేను పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలలు అంటే ఒక అపోహ ఉంది. ఏ విధంగా అంటే, గవర్నమెంట్ స్కూల్లో నా పిల్లల్ని ఎందుకు నేను చదివించాలి అని చెప్పేసి ఇక్కడ దాన్ని ఏమంటామంటే, ఒక మాట వరుస మనకు చెప్పుకునేదానికి ఒక నామోసిగా భావించేటువంటి ఆ సంస్కృతి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పోకడలను దూరం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో నారా లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వ పాఠశాలను ప్రతిష్టాత్మకంగా ఈ రిజల్ట్ ఏదైతే ఉన్నదో ఆ రిజల్ట్ చూస్తే మనకు తెలిసిపోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్చాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు వాళ్ళు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నటువంటి వాటికంటే మెరుగైనటువంటి నాలెడ్జ్, ఒక అనుభవపూర్వకంగా ఉన్నటువంటి, ఎందుకంటే ఒక గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలంటేనే చాలా కష్టపడితే కానీ ఒక గవర్నమెంట్ జాబ్ రాదు. అంటే వాళ్ళల్లో ఎంత ప్రతిభ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో వాళ్ళు ఉపాధ్యాయులుగా పనిచేస్తారని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందని వీడియో ద్వారా నేను తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందానికి కూడా నేను ఈ వీడియో ద్వారా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమో వీరబ్రహ్మణే, నమో విశ్వకర్మనే. జై హింద్, జై భారత్, జై బీజేపీ.